హాయ్ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ విజయాని. ఈరోజు మీ కొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటి, ఏదో పొడి చూపిస్తున్నారని అనుకుంటున్నారా? ఇదే అండి, డీప్ ఫ్రైలోకి, అన్ని డీప్ ఫ్రైల్లోకి మంచిగా టేస్టీగా ఉండే పొడి అండి. ఇది కాకరకాయ ఫ్రై, ఆలు డీప్ ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, అన్ని డీప్ ఫ్రైలోకి మంచి టేస్ట్, తొందరగా అయిపోయి కుకింగ్ కర్రీ అండి. డీప్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇది మన రైస్లో కూడా సర్వ్ చేసుకుని తినొచ్చండి. ఒక స్పూన్ పొడి వేసుకుని నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకుని తినొచ్చండి. ఈ ఫ్రై స్టోర్ చేసుకుంటే ఒక మంత్, ఒక నెలంతా కూడా మీకు నిల్వ ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయట పెట్టుకున్న ఏం కాదండి. కానీ సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఇది ఎలా చేసుకోవాలి అన్నది కూడా మీకు చూపించబోతున్నానండి. అయితే ఇంకెందుకంటే లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఐటమ్స్ ఏంటనేది మీకు చూపిస్తున్నాను, చూడండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనండి మన వంటలన్నీ మీకు వీడియోలో వస్తాయండి. మళ్ళీ ఇంకెందుకు లేట్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇందాక మీకు చూపించాను కదండి పొడికి కావాల్సిన పదార్థాలు ఏం కావాలని. ఎండుమిర్చి, పుట్నాల పప్పు, వేపిన శనగపప్పు అండి, కొంతమంది పుట్నాలు అంటారు, అందుకే నేను రెండు విధాలు కూడా మీకు చెప్తున్నాను. జీలకర్ర, జీరా, ధనియాలు, పల్లీలు, వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇవన్నీ కూడానండి డీప్ ఫ్రై చేశారు. ఫస్ట్ పల్లీలు వేయించేసేయండి, నెక్స్ట్ ధనియాలు వేయించండి, ఏమి ఆయిల్ యూజ్ చేయని అవసరం లేదు. తర్వాత జీలకర్ర వేయించండి, లైట్గా వేపండి, ఎక్కువ వేపొద్దు. పుట్నాలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేయండి, కొంచెం లైట్గా వేడైతే చాలండి, ఎక్కువ వేపన అవసరం లేదు. తర్వాత ఎండుమిర్చి కూడా ఫ్రై చేయండి, దేనికి ఆయిల్ యూజ్ చేయవలసిన అవసరం అయితే లేదండి. వెల్లుల్లి మాత్రం అస్సలు మీరు ఫ్రై చేయకూడదండి. ఇవన్నీ పొడి చేసిన తర్వాత వెల్లుల్లి పైన కొంచెం వేసి మిక్సీలో ఒక తిప్పిలాగా తిప్పితే సరిపోతుందండి, వెంటనే పొడి అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు కళాయి పెట్టుకుని కొంచెం కొంచెంగా అన్నీ మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి, ఎంత చేసుకుందాం, స్టోర్ పెట్టుకుందాం అని అనుకుంటున్నారు అంతే తీసుకోండి. నేనైతే ఒక మంత్కి నిలగుండేలా నేను చేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ అన్నీ ఒక్కొక్కటి విడివిడిగానే ఫ్రై చేయండి, అన్నీ కలిపి మాత్రం చేయొద్దు. జాగ్రత్తగా మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత పొడి మీకు ఎలా ఉంటుందో చూపిస్తానండి. చూసారు కదండి, నేను మిక్సీలో అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీలో పొడి చేసేసానండి. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్ అయిన టేస్టీ అయిన కారపొడి రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకి, రైస్లోకి, డీప్ ఫ్రైలో కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది 1 మంత్ మనం స్టోర్ చేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎంత కావాలితే అంత మన చిన్న డబ్బాలో కూడా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి. మీకు అప్పటికప్పుడు తొందరగా ఇంట్లో కర్రీస్ ఏమీ లేదు అనుకుంటే ఇలా చేసుకుని పెట్టుకున్నారే అంటే వేడి ఇడ్లీలో ఒక స్పూన్ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. వావ్, సూపర్, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, అందరూ ట్రై చేయండి. ఈ మంత్ అయిపోతే పిల్లల స్కూల్ ఓపెన్ అయిపోతాయి కదండి, మనం తొందరగా ఫ్రైలో లేకపోతే ఇంట్లోకి చేసుకుంటాము. ఏం లేదండి, మన ఆలు డీప్ ఫ్రై చేసేసి ఈ పొడి వేసేస్తే సరిపోతుంది. మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకోవడం. నేను ఇందులో కూడా సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి, నేను చూపించలేదు మీకు, వేపడం కూడా చూపించలేదండి, నాకు వీడియో చేయడానికి అవ్వట్లేదు అనేసి నేను ఇంకా అన్నీ ఫ్రై చేసేసుకుని పొడి చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను. ఇదిగోండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తుందండి పొడి అయితేని. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్టీ ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వర్షాకాలంలో కూడా తినొచ్చండి, దీని ఇంకా మంచిది. వర్షాకాలం, చలికాలంలో అయితే బాడీ కొంచెం వేడిగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో కూడా మీకు కర్రీ లేని టైంలో మంచిగా యూస్ అవుతుంది. ఇప్పుడు కూడా తినొచ్చండి, ఏం పర్వాలేదు. మంచి టేస్టీ అయిన కారపొడిని అందరూ కూడా సర్వ్ చేసుకోండి, మంచిగా చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోస్ మీకు రావాలి అంటే కంపల్సరీ లైక్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.
బాయ్ బాయ్, సీ యూ.